ఈరోజు మనం క్యాలెండర్లో మామూలుగా కనిపించే ఒక తేదీ వెనక ఎంత పెద్ద చరిత్ర దాగి ఉందో చూడబోతున్నాం. ఆ తేదీ మార్చ్ 29. చూడటానికి ఇదొక సాధారణ తేదీ అయినా దీనికి ముడిపడి ఉన్న 5 కీలక సంఘటనలు మీ జనరల్ నాలెడ్జ్ పేపర్లో ఖచ్చితంగా ఒక ప్రశ్నగా వచ్చేస్తాయి. సో ప్రతి పాయింట్ని చాలా జాగ్రత్తగా వినండి. ఒక్కసారి ఆలోచించండి. ఒకవైపు బ్రిటిష్ పాలనపై తిరుగుబాటు చేసిన ఒక సిపాయి, మరోవైపు వేల సంవత్సరాలుగా భూమి లోపల దాక్కున్న ఒక మట్టి సైన్యం, ఇంకోవైపు ఆధునిక రాజకీయాల్లో ఒక కొత్త శకం. అసలు సంబంధం లేని ఈ మూడింటినీ కలిపే ఒకే ఒక్క ధారమేంటి? అదే మార్చ్ 29. ఈ కనెక్షన్ ఏంటో మీరు అర్థం చేసుకుంటే ఇక చరిత్రను బట్టిగొట్టాల్సిన పనే ఉండదు. కథలా గుర్తుండిపోతుంది. ఏంటో ఆ కథో ఇప్పుడు చూసేద్దాం. వెల్కమ్ టు కోర్ స్టెప్స్ ఎడ్యుకేషన్. మొట్టమొదటగా ఆధునిక భారతదేశ చరిత్రలో మనం ఎప్పటికీ మర్చిపోలేని ఒక అధ్యాయం 1857 సిపాయిల తిరుగుబాటు. అదే మన ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం. అసలా ఉద్యమం ఎలా మొదలైంది, దానికి ట్రిగ్గర్ పాయింట్ ఏంటి అని అడిగితే సమాధానం ఇక్కడే ఉంది. ఇది కేవలం ఒక సంఘటన కాదు, ఒక పెద్ద విస్ఫోటనానికి కారణమైన తొలి నిప్పురవ్వ. ఈ టేబుల్లో ఉన్న ప్రతి పాయింట్ ఒక బిట్. పేరు మంగళ్ పాండే. తేదీ మార్చి 29, 1857. ఇక దళం 34వ బెంగాల్ నేటివ్ ఇన్ఫాంట్రీ. ఈ నెంబర్ చాలాసార్లు అడిగారు, ఇది పక్కాగా గుర్తుపెట్టుకోండి. ఆవు పంది కొవ్వు పూసిన తూటాలను వాడమని బలవంతం చేసినప్పుడు తన మతాన్ని కాపాడుకోవడానికి బ్రిటిష్ అధికారులపై ఆయన ఒక్కడే తిరగబడ్డాడు. ఆ ఒక్క తిరుగుబాటే కొన్ని రోజుల్లో ఉత్తర భారతదేశం మొత్తం పాకింది. అందుకే ఆయన్ని మనం మొదటి స్వాతంత్ర్య సమరయోధుడిగా గౌరవిస్తాం. ఈ 4 వివరాలు మీ మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. ఓకే, మన దేశ చరిత్ర నుంచి ఇప్పుడు ప్రపంచ వారసత్వ సంపద దగ్గరికి వెళ్దాం. ఆర్ట్ అండ్ కల్చర్ సెక్షన్లో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గురించి ప్రశ్నలు వస్తూ ఉంటాయి కదా. వాటిల్లో ఇది టాప్ ప్లేస్లో ఉంటుంది. ప్రపంచ 8వ వింతగా పిలిచే ఈ టెరకోటా సైన్యం ఎలా బయటపడిందో తెలుసా? దాని వెనుక చాలా ఆసక్తికరమైన కథే ఉంది. ఒక్కసారి ఊహించుకోండి, చైనాలోని ఓ మారుమూల గ్రామంలో రైతులు బావి కోసం నేల తవ్వుతున్నారు. అప్పుడు వాళ్ల పారకు ఠంగ్ మని ఏదో గట్టిగా తగిలింది. రాయి అనుకున్నారు, కాని ఆసక్తిగా తవ్వే కొద్దీ మట్టిలోంచి ఒక మనిషి తల బయటపడింది. వాళ్లకి భయంతో పాటు ఆశ్చర్యం. ఆ తర్వాత ఇంకోటి, మరోటి. అలా తవ్వే కొద్దీ ఒక సైనికుడు, గుర్రాలు, రథాలు వేల సంఖ్యలో బయటపడ్డాయి. ప్రతి సైనికుడి ముఖం వేరేలా, నిజమైన సైన్యంలాగే ఉంది. 2000 సంవత్సరాలుగా భూమి కింద నిద్రపోతున్న ఓ చక్రవర్తి రహస్య సైన్యమది. ఈ అద్భుతం ప్రపంచానికి తెలిసిన రోజే మార్చ్ 29, 1974. ఈ డేట్ చాలా చాలా ముఖ్యం. సరే, మళ్ళీ మన దేశానికి వచ్చేద్దాం. పాలిటీ, జీకేలో అవార్డ్స్ అండ్ ఆనర్స్ అనేది ఒక హాట్ టాపిక్. అందులోనూ మొట్టమొదటి అనే పదానికి ఉండే ప్రాధాన్యత గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మన దేశంలో అత్యున్నత పురస్కారం భారతరత్న. దీన్ని మొట్టమొదటిసారిగా ప్రదానం చేసింది కూడా ఇదే రోజు. ఈ ముగ్గురి పేర్లు, వాళ్ల రంగాలు మీ మైండ్లో ప్రింట్ అయిపోవాలి. సి రాజగోపాలాచారి, గొప్ప రాజకీయవేత్త. సర్వేపల్లి రాధాకృష్ణన్, తత్వవేత్త, మన మొదటి ఉపరాష్ట్రపతి. ఇక సివి రామన్, నోబెల్ బహుమతి గ్రహీత, గొప్ప శాస్త్రవేత్త. ఈ ముగ్గురు దిగ్గజాలకు 1954 మార్చి 29న అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా మొదటి భారతరత్న అవార్డులు అందజేశారు. ఇది మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్, గుర్తుంచుకోండి. ఇప్పుడు మరో కీలకమైన చారిత్రక ఘట్టం చూద్దాం. బ్రిటిష్ వాళ్లు భారతదేశాన్ని ఎలా తమ గుప్పట్లోకి తెచ్చుకున్నారు అనే ప్రాసెస్లో ఇదొక ముఖ్యమైన మైలురాయి. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్లనే గడగడలాడించిన మహారాజా రంజిత్ సింగ్ సిక్కు సామ్రాజ్యం చివరికి బ్రిటిష్ ఇండియాలో ఎలా కలిసిపోయిందో ఈ స్లైడ్ మనకు చెబుతుంది. సంవత్సరం 1849. అప్పుడు గవర్నర్ జనరల్గా లార్డ్ డల్హౌసీ ఉన్నాడు. తన రాజ్య సంక్రమణ సిద్ధాంతంతో ఒక్కో రాజ్యాన్ని బ్రిటిష్ సామ్రాజ్యంలో కలిపేస్తున్నాడు. రెండవ ఆంగ్లో సిక్ యుద్ధంలో గెలిచిన తర్వాత మార్చ్ 29న పంజాబ్ను పూర్తిగా బ్రిటిష్ ఇండియాలో విలీనం చేస్తున్నట్టు ప్రకటించాడు. దీంతో మన ఉపఖండంలో మిగిలిన చివరి శక్తివంతమైన స్వతంత్ర రాజ్యం కూడా అస్తమించింది. ఈ సంఘటన మన దేశ రాజకీయ పటాన్ని శాశ్వతంగా మార్చేసింది. ఒక సామ్రాజ్యం అంతమవడం చూశాం కదా, ఇక్కడే అసలు ట్విస్ట్. సరిగ్గా అదే తేదీన కొన్ని దశాబ్దాల తర్వాత భారత రాజకీయాల్లో ఒక కొత్త శక్తి పుట్టింది. ప్రాంతీయ పార్టీలు ఎంత ప్రభావం చూపగలవో చెప్పడానికి ఇదొక పర్ఫెక్ట్ ఉదాహరణ. 1982 మార్చి 29 నందమూరి తారక రామారావు తెలుగువారి ఆత్మగౌరవం అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించారు.
ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అద్భుతమైన విషయమేంటంటే పార్టీ స్థాపించిన కేవలం 9 నెలల్లోనే ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించి అధికారంలోకొచ్చారు. ఇది భారత రాజకీయ చరిత్రలోనే ఒక పెద్ద రికార్డు. ఈ సంఘటన కేవలం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలనే కాదు, దేశ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల పాత్రను కూడా మార్చేసింది. ఇప్పుడు ఈ 2 సంఘటనలని ఒకసారి పక్కపక్కన పెట్టి చూడండి. 1849 మార్చి 29 ఒక పాత శక్తివంతమైన సామ్రాజ్యానికి ముగింపు. సరిగ్గా 133 సంవత్సరాల తరువాత అదే మార్చి 29 ఒక కొత్త రాజకీయ శక్తికి ఆరంభం. చూసారా, ఒకే తేదీ, ఒక ముగింపు, ఒక ప్రారంభం, 2 భిన్నమైన చారిత్రక మలుపులు. ఇలా పోల్చి చదివితేనే చరిత్ర మనకు బాగా గుర్తుంటుంది. దీన్ని బట్టే మనకు ఏమర్థమవుతుంది? చరిత్ర ఎప్పుడూ ఆగిపోదు, అదొక నిరంతర ప్రవాహం. ఒక శకం అంతమైతేనే మరో కొత్త శకానికి పునాది పడుతుంది. మార్చి 29 అనేది కేవలం ఒక తేదీ కాదు, అది పతనానికి, పునరుత్థానానికి ఒక చిహ్నం. ఈ కనెక్షన్లను గుర్తుంచుకోండి. అప్పుడు మీరు పరీక్షల్లో కేవలం ఫ్యాక్ట్స్ గుర్తుపట్టుకోవడమే కాదు, వాటిని విశ్లేషించి సమాధానాలు కూడా ఇవ్వగలుగుతారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఎడ్యుకేషనల్ వీడియోల కోసం కోర్ స్టెప్స్ ఎడ్యుకేషన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.